ప్రభుత్వం సరోగసి నిబంధనలకు మార్పులు చేసింది. ఇకపై దాతల నుంచి కూడా వీర్యం, అండాలు తీసుకోవడానికి వీలుగా సరోగసి నిబంధనలో మార్పులు చేసింది. పిల్లలు కనలేని తల్లిదండ్రులకు సరోగసి, అద్దె గర్భం ఒక వరం. సరోగసి ద్వారా ఎవరైనా మహిళ ఇద్దరు దంపతుల కోసం బిడ్డను కనడానికి అనుమతి ఉంటుంది. బిడ్డ జన్మించిన తర్వాత సంబంధిత దంపతులకు అప్పగించాల్సి ఉంటుంది. వైద్యపరమైన లోపాలతో బిడ్డకు జన్మనివ్వలేని దంపతులకు సరోగసి ఉపయోగించుకునే అవకాశం ఉంది. సొరగసి అన్నది అద్దె గర్భం దాల్చడాన్ని సొరగసి అంటాం. యూజువల్గా కపుల్లో గర్భసంచిలో ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉన్న వారికి ఇది ఎక్కువగా ఉపయోగం ఉంటుంది. కొన్నిసార్లు గర్భసంచి చిన్నగా ఉండొచ్చు, లేదంటే గర్భసంచి లేకపోవచ్చు, గర్భసంచి పొరలో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. కొన్నిసార్లు పేషెంట్ కార్డియక్ ప్రాబ్లమ్స్ ఉండి ప్రెగ్నెన్సీని బేర్ చేయలేకపోవచ్చు. వీళ్ళందరికీ కూడాను సరోగసి అన్న విధానం ఉపయోగపడుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ సరోగసి నిబంధనలలో మరిన్ని ఆప్షన్లను తీసుకొచ్చింది. గత నిబంధనల ప్రకారం వందిత్వం ఉన్న వివాహిత జంటలు మాత్రమే సరోగసిని ఉపయోగించుకోవాలి. వీర్యం, అండాలు వారివి లేదా వారి దగ్గరి బంధువులవే అయి ఉండాలి. అప్పుడు భార్య లేదా భర్త అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని జిల్లా మెడికల్ బోర్డు ధృవీకరిస్తే వివాహిత జంటల్లో ఒక భాగస్వామి ఎగ్ లేదా స్పమ్ను ఉపయోగించుకోలేని పరిస్థితి ఎదురైనప్పుడు వారు సరోగసి కోసం దాత ఎగ్ లేదా స్పమ్ను ఉపయోగించుకునే అనుమతి ఉంటుంది. ఇంటెండింగ్ కపుల్ అంటే వాళ్ళ సొంత గ్యామెట్స్ మాత్రమే సొరగసి ప్రాసెస్లో యూజ్ చేయాలన్న రూల్ పెట్టారు. బట్ రీసెంట్ కపుల్ ఆఫ్ డేస్ కింద వచ్చిన కొత్త రూల్ ప్రకారం ఏంటంటే ఇంటెండింగ్ కపుల్లో ఎవరిదో ఒకరికి మాత్రం కంపల్సరీగా గ్యామెట్ ఉండి తీరాలి అని అంటున్నారు. ఇన్ కేస్ ఎగ్ ప్రొడక్షన్ లేని వాళ్ళకి డోనార్ ఎగ్ తీసుకొని హస్బెండ్ స్పర్మ్ యూజ్ చేయొచ్చు. వైస్ వర్సా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వాళ్ళ డోనార్ ఎగ్ తీసుకొని డోనార్ స్పర్మ్ కూడా యూజ్ చేయొచ్చు. ఇది రీసెంట్గా వచ్చిన చేంజెస్, సొరగసి విధానంలో వచ్చిన మార్పులు. వాస్తవానికి అండం, శుక్రకణాలు రెండు ఉద్దేశించిన జంట నుంచి రావాలనే నియమాన్ని 2023లో ప్రవేశపెట్టారు. దానికి ముందు అండాలను దానం చేయడానికి మాత్రమే నియమాలు అనుమతించాయి. స్పర్మ్ డొనేట్ చేసే అవకాశం లేదు. కానీ తాజాగా మరిన్ని ఆప్షన్లను జత చేశారు. అంటే ఫస్ట్ ఇంటెండింగ్ కపుల్ ఏంటంటే ఒక సొరగేట్ని ఐడెంటిఫై చేసుకొని తనకు స్కాన్స్, బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ చేసి గర్భసంచి నార్మల్గా అన్ని విధాలా బాగుంది అనుకున్నప్పుడు ఆ పేరుని ప్రతిపాదిస్తూ, ఆ సొరగేట్ ప్రతిపాదిస్తూ దే హ్యావ్ టు అప్రోచ్ ది స్టేట్ బోర్డ్ అథారిటీ. దానికంటే ముందు ఏంటంటే ఫస్ట్ ఇండికేషన్ సర్టిఫికెట్ అన్నది దే హ్యావ్ టు గెట్ ఫ్రమ్ ఏ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ ఫ్రమ్ రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్. ఆ తర్వాత దే హ్యావ్ టు అప్రోచ్ ఏ లాయర్ ఫర్ గెటింగ్ ఇన్ ఏ కోర్ట్ పర్మిషన్. సో ఇవన్నీ తీసుకుని అగైన్ దే హ్యావ్ టు అప్రోచ్ స్టేట్ బోర్డ్ అథారిటీ వాళ్ళని, ఏఆర్టీ అథారిటీ. దే శాంక్షన్ ది ఎలిజిబిలిటీ సర్టిఫికేట్. సో ఇన్ని సర్టిఫికేట్స్ వస్తే దెన్ దే ఆర్ ఎలిజిబుల్ టు అండర్గో ఫర్ అయిన సొరగసి ప్రొసీజర్. పునరుత్పత్తి వ్యవస్థను ప్రభావితం చేసే వంధ్యత్వానికి కారణమయ్యే ఎంఆర్కేహెచ్ సిండ్రోమ్ ఉన్న స్త్రీ దాత అండాలను ఉపయోగించి అద్దె గర్భం ధరించడానికి గత సంవత్సరం సుప్రీంకోర్టు అనుమతించింది. ఈ కీలక నిర్ణయాన్ని అనుసరించి కేంద్ర ప్రభుత్వం నిబంధనల్లో తాజాగా మార్పులు చేసింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.